విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది, డిసెంబర్ 29న లేక 30న, తేదీ, తిథి, వారం, నక్షత్రం వివరాలతో పాటు ఉపవాస నియమాలు ఏమిటి, నైవేద్యం ఏం సమర్పించాలి, ఉత్తర ద్వార దర్శనం ఏ రోజే ఎందుకు చెయ్యాలి, దాని విశిష్టత ఏమిటి, తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం ఎన్ని రోజులు, వాటి తేదీలు ఏమిటి, పూర్తి వివరాలను నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి వీడియో మీకు అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళితే, సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. పురాణాల ప్రకారం ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు గరుడు వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనం ఇస్తారట. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. ఈ రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని నమ్మకం. ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తారు. ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని, అందుకే దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపై నియంత్రణ ఉంచుకొని రథదీక్షను చేయడమే ఏకాదశి అర్థం. ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. విష్ణు పురాణం ప్రకారం 2 రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని, తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు మాత్రం భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. పద్మ పురాణం ప్రకారం విష్ణువు ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడట. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతుంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, హరిషడ్ వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణ ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగురతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాత రోజు చేయడం వల్ల నాలుకకు భోజనం రుచి తెలుస్తుంది. అలాగే ఇదే రోజున గీతోపదేశం జరిగింది కాబట్టి భగవద్గీతను కూడా దానం ఇస్తే మంచిదట. ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసు. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షంలో ఏకాదశి తిథి 2025 డిసెంబర్ 29 సోమవారం రాత్రి, అంటే డిసెంబర్ 30 మంగళవారం తెల్లవారుజామున 4:02 ఏకాదశి తిథి ప్రారంభమై డిసెంబర్ 30 మంగళవారం రాత్రి 1:50 అంటే డిసెంబర్ 30 మంగళవారం అర్ధరాత్రి వరకు ఏకాదశి తిథి అనేది ఉంది. ఏకాదశి తిథి డిసెంబర్ 30 రోజు పూర్తిగా ఉంది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 30 మంగళవారం రోజున జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి 1:28 వరకు ఉంటుంది. అలాగే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు ప్రారంభం మరియు ముగింపు తేదీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో తిరుమలలో వైకుంఠ ద్వారం ప్రారంభమయ్యే తేదీలు: డిసెంబర్ 30 తెల్లవారుజామున 3 గంటల నుంచి జనవరి 8 రాత్రి 11:59 వరకు వైకుంఠ ద్వారం అనేది తెరవబడుతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.